This conference will now be recorded. So yesterday we discussed about completely just what is Pega and what is the difference between the Pega and just for some other technologies like Java and .NET, and you can take any of the other technologies also. As I told you, Pega is not a technology definitely, and Pega is already a developed ready-made application which is ready to use to build and to design the in new business requirements or some other business requirements. But if Pega is not a technology, if Pega is an application, what is the technology behind the Pega? What is the technology behind the Pega? సో నేను పెగాని ఒక అప్లికేషన్ లేకపోతే ఒక టూల్ అని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నిన్న. బట్ వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ దట్ ఈస్ పెగా ఈస్ నాట్ ఎ ఓపెన్ సోర్స్ application. Pega is a enterprise web application tool which is designed and developed in Java J2E platform, which is designed and developed in Java J2E platform. So what is the technology behind this Pega application is Java J2E. So by the way, we never focused on the Java, and we no need to write the single line of Java code also. We no need to write the single line of Java code, and even we should not focus on the Java. We completely focused on the Pega application and what are the features inside the tool and how we can use the tool to design and to develop the application. మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని మనం ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ అయినా సరే మనం డిజైన్ అండ్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా కూడా విత్ ఇన్ ది టూల్లోనే యూజ్ చేసుకోవాలి. టూల్ యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ద టూల్ ఏదైనా సరే మనకి టూల్లో ఆ ఫీచర్ లేనప్పుడు కానీ, మనం ఆ టూల్ ద్వారా ఏదైనా బిల్డ్ చేయలేనప్పుడు కానీ మనం ఇంకా ఏం చేయడానికి స్కోప్ లేదు. మనం డైరెక్ట్ గా పెగా సిస్టమ్స్ కంపెనీ సపోర్ట్ టీమ్ ని రీచ్ అవ్వాలి అంతే. ఎందుకంటే నేను కొత్తగా కోడ్ రాసుకుంటాను ఇక్కడ, నేను రాసుకొని నేను డిప్లాయ్ చేసుకుంటాను, లేకపోతే నేను కస్టమైజేషన్ చేసుకుంటాను. ఇలాంటి ఇలాంటి వాటికి అసలు ఆ ఛాన్సే లేదు. అర్థమైందా? అర్థమైందండి? సో అందుకే మీరు ఇప్పుడు మనకి జావా రావాలా లేకపోతే జావా గురించి నేను ఏమైనా ఫోకస్ చేయాలా అనే ఇక్కడ క్వశ్చనే లేదండి. ఎందుకంటే ఈవెన్ దో ద టూల్ వాజ్ డెవలప్డ్ ఇన్ జావా జేటీ ప్లాట్ఫామ్, వీ నెవర్ ఫోకస్డ్ ఆన్ ది జావా. బట్ రిమెంబర్ దిస్ పాయింట్, వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ the Java portion is required and the Java concepts are required, I'll definitely get into that, and I'll give you some overview of the Java concepts for the better understanding, for the knowledge wise. You don't worry, ఇక్కడ ఎక్కడైనా ఇది జావా రిలేటెడ్ థింగ్ లేకపోతే ఈ జావా టెక్నాలజీలో దీన్ని ఇలా ఫ్రేమ్ చేస్తాము లేకపోతే జావా టెక్నాలజీలో దీన్ని ఇలా డిస్కస్ చేస్తారన్నప్పుడు మీకు కంపల్సరీగా నేను ఆ కాన్సెప్ట్స్ మీకు prior to discussing these appropriate Pega concepts, I will explain into the Java terminology also. ఎందుకంటే మీకు కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే టెక్నాలజీ ఇన్వాల్వ్ అవుతుందో, ఇప్పుడు నేను పెగా అప్లికేషన్ గురించి చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడైతే టెక్నాలజీ ఇన్వాల్వ్ అవుతుందో నేను మీకు కంప్లీట్ గా 100% ఆ టెక్నాలజీ ఓవర్వ్యూ ఇచ్చి నేను ఆ టాపిక్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, so what is the technology behind this is Java and J2EE. అంటే ఒక జావా J2E ఒక జావా J2E అనే ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేసిన ఒక రెడీమేడ్ అప్లికేషన్, ఒక రెడీమేడ్ వెబ్ అప్లికేషన్. ఈ వెబ్ అప్లికేషన్ ని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైనా సరే, ఏ రిక్వైర్మెంట్ అయినా సరే మనం ఈజీగా బిల్డ్ చేసుకుంటున్నాం. మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని దాంట్లో రెడీమేడ్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా దీన్నే మనం అప్లికేషన్ అంటున్నాము, దీన్ని నేనేం టెక్నాలజీ అంటలేదు. అందుకే సో it is not a open source, it is not a open source web application, it is licensed web application, and we need to purchase from the Pega Systems company. We need to purchase from the Pega Systems company. The present Pega version is the present not Pega, the present PRPC version is
పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. అందుకే కొంతమంది పెగా అంటారు, లేకపోతే పిఆర్పిసి అంటారు, కొంతమంది పెగా పిఆర్పిసి. బట్ ద present పిఆర్పిసి వర్షన్ ఈజ్ 8.3. The present PRPC, the latest version is 8.3, but still most of the Pega applications are in Pega 7. Still, most of the applications are in Pega 7. The clients who want to convert, their existing applications into the Pega applications, then those people are clients who want to start their business, or clients who want to develop the new applications. Then they will choose the Pega version is 8. But most of the applications are still in Pega 7. Even my application is also running on Pega 7.1.9 version only. My application is also running on Pega 7.1.9. In fact, still some of the legacy applications are still in Pega 6. And Pega Systems company not providing a support to the Pega 6, and they are already told that please migrate it to the Pega 7, or you can directly migrate it to the Pega 8. And the migration is also not that much easy, because already if any Pega application is already developed in Pega 6, and again if you want, they can convert, they can migrate it to the Pega 7 or Pega 8. That migration process, there is some dedicated migration process. That migration process also will given by the Pega support team. Based on that, we will migrate it from Pega 6 to the Pega 8. After that, we need to test the functionality thoroughly. Based on that, if any functionality is not working properly, then based on that, whatever the code changes, even నేను ఎక్కడైతే కోడ్ అంటున్నానో అది రియల్ గా కోడ్ ఏమీ కాదు, జస్ట్ ఫర్ ద టెర్మినాలజీ. Whatever the code changes we required to make appropriate code changes ని మనం ఫిక్స్ చేసుకొని, ఎందుకంటే పెగా 6 లో ఇది పనిచేస్తుంది, పెగా 8 లో ఇది లేదు, వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ ఆర్ దానికి సంబంధించిన అప్రోప్రియేట్ కోడ్ చేంజ్ ఇన్ పెగా 8, అలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసేసి మనం ఫిక్స్ చేసుకొని టెస్ట్ చేసుకోవడం. యూజువల్లీ దిస్ ఈస్ ద మైగ్రేషన్ ప్రాసెస్ అండ్ ద అప్లికేషన్ వైజ్. అండ్ ఈవెన్ దిస్ మైగ్రేషన్ ప్రాసెస్ సమ్ టైమ్స్ సింపుల్ అప్లికేషన్స్ అయితే ఈజీగానే ఉంటుంది, కానీ మేజర్ అప్లికేషన్స్, లార్జర్ అప్లికేషన్స్, టూ మెనీ ఫంక్షనాలిటీ ఉన్న అప్లికేషన్స్ అయితే మనకి మైగ్రేషన్ ప్రాసెస్ కూడా కొంచెం టైం పడుతుంది. సో ద ప్రాసెస్, ఐ మీన్ టు సే, ద కన్వర్షన్ ఈస్, ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. కన్వర్షన్ version 6 to version 8, it will not take much time. Even version 6 to version 7, it will not take much time. Once the conversion is done, again you have to test it thoroughly of your application. Why? Because of all the features are working properly or not. అంతేకాని మైగ్రేషన్ అంటే మీరు పెగా 6 లో రాసిన కోడ్ అంతా పెగా 7 లోకి ఏమి మైగ్రేట్ అవ్వదు, మీరు రాసింది ఏమి మైగ్రేట్ అవ్వదు. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్లాట్ఫామ్? ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, వెరీ సింపుల్ అండి. మీరు పెగా వాడు డెవలప్ చేసిన టూల్ ని యూజ్ చేసుకుంటున్నారు అంటే, మీరు యూజ్ చేసుకున్న ఆ టూల్ ని యూజ్ చేసుకొని మీరేం చేస్తున్నారు, మీరు ఒక న్యూ అప్లికేషన్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. న్యూ అప్లికేషన్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే, ఈ టూల్ లేకుండా మీ యొక్క అప్లికేషన్ లేనే లేదు. అంటే ఎక్కడైతే మీ యొక్క అప్లికేషన్ ఉంటుందో, మీ అప్లికేషన్ ఎక్కడైతే మీ అప్లికేషన్ ఉందో, మీ అప్లికేషన్ ఇస్ ఆల్వేస్ బిల్ట్ ఆన్ పెగా అప్లికేషన్. అంటే మీ యొక్క అప్లికేషన్ పనిచేయాలంటే కంపల్సరీగా పెగా అప్లికేషన్ ఉండాల్సిందే. అంతేకాని నేను దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మళ్ళీ నేను సపరేట్ గా రన్ చేస్తాను అంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే కంపల్సరీగా యువర్ అప్లికేషన్ ఈస్ బిల్ట్ ఆన్ Pega application. సో మీరు దాని నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, ఇండివిజువల్ గా రన్ చేస్తాను అనే కాన్సెప్ట్ ఏమీ ఉండదు. ఇక్కడ టూ థింగ్స్ ఉంటాయండి, చిన్న ప్రిన్సిపల్ చెప్తున్నాను వినండి. అంటే మీరు ఒక న్యూ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నా, లేకపోతే ఒక
ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ పెగా ప్లాట్ఫామ్ యూజ్ ఏంటి అసలు? ఈ పెగా ప్లాట్ఫామ్ యూజ్ ఏంటి? మీరు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు, కరెక్టే. బట్ ఈ పెగా ప్లాట్ఫామ్ యూజ్ ఏంటి? నేను ఆల్రెడీ ఏం చెప్పాను, మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఏదైనా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దీంట్లోనే ఉంటాయి అని చెప్పాను. అంటే మీకు కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీయూజ్. The main Pega goal is reusability. The main Pega goal is reusability. Remember this point. So if you want, you can reuse the features which are already available in the Pega PRPC application. If you don't want to reuse, if you want to create, you can create. You can create. No, 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 no. I don't want to reuse. At the same time, I don't want to freshly create. In that case, you can override. మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోండి, లేకపోతే ఉన్న ఫీచర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా నేను వాడుకుంటాను అనుకుంటే వాడుకోండి. లేదు, ఉన్న ఫీచర్స్ నేను కస్టమైజేషన్ చేసుకుంటాను అనుకుంటున్నారా, యూ కెన్ ఓవర్ రైడ్ ఇట్. ఇన్ టెక్నికల్ టెర్మినాలజీ దిస్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ ఇన్హెరిటెన్స్. దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే అదే మనం జనరల్ గా బ్లైండ్ గా, అంటే ఇక్కడ ఎప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఎవరు టెక్నాలజీ గురించి చూడరు అసలు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్స్ బిహైండ్ దిస్ అని ఎవరు వాళ్ళు చూడరు. పెగాలో దీన్ని ఇలానే చేస్తారు అనుకుంటారు. కానీ మనం అర్థం చేసుకుంటే కొంచెం గ్రాండర్ లెవెల్లో అసలు ఏంటి, దీన్నే జావాలో ఏమంటారు, ఎందుకంటే అల్టిమేట్ గా జావా లేకుండా పెగా అప్లికేషన్ లేదు. ఈవెన్ కొంతమంది ఇంకా చెప్తారు, నో పెగా ఈస్ ఫాస్టర్ దాన్ జావా. అసలు ఆ స్టేట్మెంట్లు కరెక్టే కావు. వై? బికాస్ అల్టిమేట్లీ దిస్ టూల్ ఈజ్ ఎ జావా టూల్. అల్టిమేట్లీ జావా లేకుండా టూల్ లేదు కాబట్టి ద టెక్నాలజీ బిహైండ్ ఈస్ జావా. అంతేగాని ఇది జావాలో డెవలప్ చేసిన ఒక వెబ్ అప్లికేషన్, దాన్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు అంతే. ఓకే. సో 3 ప్రిన్సిపల్స్ అండి. ఓవరాల్ గా ఎంటైర్ మీరు పెగా నేర్చుకున్నంత సేపు 3 ప్రిన్సిపల్స్. ఓన్లీ వన్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫంక్షనాలిటీ, ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు create a new rules or a new lines of code, etc., you can do that. That is one first principle. Second one is, when you are using the Pega platform, you can go and reuse the existing features of the Pega platform. నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి, ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంటుంది, లేకపోతే ఎగ్జిస్టింగ్ రూల్స్ ఉంటాయి, వాటిని మీరు డైరెక్ట్ గా రీయూజ్ చేసుకోవచ్చు. లెట్ us సపోజ్ ఐ వాంట్ టు సెండ్ అన్ ఈమెయిల్ అండి. నిన్న మీకు ఈవెన్ డెమో క్లాస్ లో కూడా చెప్పాను. సెండ్ ఈమెయిల్ అంటే నార్మల్ గా మీరు ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకోవాలి అనుకుందాం. ఐ వాంట్ టు సెండ్ అన్ ఈమెయిల్, బట్ నార్మల్లీ there is a ready-made, there is an existing library or module or plugin or component in Pega. We call it as a rule. Definitely నేను Pega టెర్మినాలజీస్ గురించి చెప్పేటప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ మెంట్ బై ద రూల్ అంటే. పెగా ప్లాట్ఫామ్ లో మనం దాన్ని ఏమంటామంటే రూల్ అంటాం. సో ఐ హ్యావ్ వన్ రెడీమేడ్ రూల్, ఐ కెన్ రీయూజ్ దట్ రెడీమేడ్ రూల్. సెండ్ అన్ ఈమెయిల్ అనే ఒక రూల్ నా దగ్గర ఉంటుంది, నేను దాన్ని యూజ్ చేసుకొని మెయిల్ పంపించుకుంటాను. ఫస్ట్ థింగ్. ఆర్ I want to create my own email rule to send an email. Next thing, I want to override the send an email rule. నాకు ఈ send an email అనే రూల్ ఎక్కడ ఉంటుంది? పెగా పిఆర్పిసి అప్లికేషన్ లో ఉంది. మీకు కావాలనుకుంటే యూస్ చేసుకోండి, అదర్వైజ్ యూ కెన్ ఓవర్ రైడ్ ఇట్. అంటే ఏంటి, మీరు దీన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు ఒక పెగా అప్లికేషన్ ని పర్చేజ్ చేస్తారో, ఐ మీన్ టు సే దట్ పెగా పిఆర్పిసి అప్లికేషన్ ని మీరు పర్చేజ్ చేసుకుంటారో, డైరెక్ట్ గా మీరు కావాలంటే దాన్ని మీరు డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు. If you want, you can directly deploy that Pega PRPC application in a production environment of your server.
But what are the functionalities are available? There is no functionalities are available. ఎందుకని మీరు ఏమైనా ఒక ఫంక్షనాలిటీస్ దాంట్లో డిజైన్ చేశారా, డెవలప్మెంట్ చేశారా? మీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? దాంట్లో ఏమైనా మీరు ఒక పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చా, లేకపోతే హోమ్ లోన్ అప్లై చేసుకోవచ్చా, ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని ప్రాసెస్ చేయొచ్చా, లేకపోతే సో అండ్ సో ఏమైనా దాంట్లో ఏదైనా సర్టెన్ ఫంక్షనాలిటీ ఉందా? ఎటువంటి ఫంక్షనాలిటీ ఉండదు. ఒక స్కెలిటన్, అది ఒక స్ట్రక్చర్డ్ అప్లికేషన్ అంతేగాని దాంట్లో ఎటువంటి స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ లేదండి. సో మీరేం చేస్తున్నారు? యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ సమ్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే నా దగ్గర ఒక అప్లికేషన్ డిజైన్ అండ్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన రెడీమేడ్ ఆర్కిటెక్చర్ ఉంది, రెడీమేడ్ గా ఉంది, అంటే ఆ స్ట్రక్చర్ ఉంది. బట్ మీరేం చేస్తున్నారు? విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్రేమ్ వర్క్ అంటారు, బట్ మీరేం చేస్తున్నారు? వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ది బిజినెస్ లాజిక్. వీఆర్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ద బిజినెస్ లాజిక్ వితౌట్ డిస్టర్బింగ్ ది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నేనేం చేస్తాను? నేను ఆర్కిటెక్చర్ మీద లేకపోతే మిగతా వాటి మీద నేను ఎప్పుడూ ఫోకస్ చేయట్లా. నాకు కావాల్సినది ఐ వాంట్ టు డిజైన్ ఆర్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ హ్యాస్ గివెన్ బై ద క్లయింట్ బై యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్. అది నా రిక్వైర్మెంట్. నేను ఏం చేయబోతున్నాను? పెగా ఎలా అయితే గైడ్ లైన్స్ డిఫైన్ చేసిందో, పెగా ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో, మీరు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ని డిజైన్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా, లేకపోతే ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా మీ యొక్క అప్లికేషన్ అండి అది. ఎందుకని నేను ఎందుకు చెప్తున్నాను? బికాస్ వన్స్ యూ పర్చేజ్డ్ ది ప్లాట్ఫామ్, వన్స్ యూ పర్చేజ్డ్ ది పెగా పిఆర్పిసి వెబ్ అప్లికేషన్, many people can design and develop the many applications on top of that. Many people can design and develop the many applications on top of that. సో ఎందుకంటే మీ క్లయింటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా క్లయింటే ఈ పెగా ప్లాట్ఫామ్ ని పర్చేజ్ చేశాడు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, నేను పెగాలో ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నామంటారు. ఓకే, డిజైన్ చేశారు సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు మీరు కనుక కోర్ ప్లాట్ఫామ్ ని డిస్టర్బ్ చేశారనుకోండి, మళ్ళీ ఇంకొకళ్ళు దాని మీద ఇంకొక అప్లికేషన్ డిజైన్ చేయగలరా? ఆ ప్లాట్ఫామ్ ని మళ్ళీ యూజ్ చేసుకోగలరా, రీయూజ్ చేసుకోగలరా? ఆల్రెడీ మీరేం చేశారు? మీరే దాన్ని డిస్టర్బ్ చేశారు. ఐ మీన్ టు సే మీరే దాన్ని కస్టమైజేషన్ చేశారు. ఇంకా మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకొని వేరే అప్లికేషన్ డెవలప్ చేయొచ్చా, చేయలేమా? ఇంకా చేయలేమండి. ఎలా చేస్తాము? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఒక లైసెన్స్డ్ ప్రోడక్ట్ నేను పర్చేస్ చేసేసేసి నా యొక్క ఓన్ అప్లికేషన్ నేను డిజైన్ చేసి డెవలప్ చేసేటప్పుడు నేనేం చేశాను? కోర్ ప్రొడక్ట్ ని కూడా డిస్టర్బ్ చేసేసాను. దానివల్ల ఏమవుతుంది? మీ యొక్క అప్లికేషన్ కి అది ఓకే, బట్ టుమారో ఇఫ్ ది సేమ్ క్లయింట్ వాంట్స్ టు బిల్డ్ అనదర్ అప్లికేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ ది, అందుకే నేను చెప్తుంది క్లియర్ గా అర్థం చేసుకోండి. వెరీ వెరీ ఈజీ. వన్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిజైన్ వాట్ ఈస్ వాట్, దెన్ యూ కెన్ ఈజీలీ డిజైన్ అండ్ డెవలప్ ది అప్లికేషన్స్. ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. ఎందుకంటే మనం ఏది వెతికినా కూడా విత్ ఇన్ ది టూల్ లో ఏ ఫీచర్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకుంటాం అంతే. అదే కష్టం మరి. బట్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నా దగ్గర ఒక రెడీమేడ్ వెబ్ అప్లికేషన్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ పెగా పిఆర్పిసి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐఎమ్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ మై ఓన్ అప్లికేషన్. మీరేం చేశారు? కోర్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేశారు అనుకోండి. నెక్స్ట్ వేరే వాళ్ళు వేరే అప్లికేషన్ ఎలా డిజైన్ చేసుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటారు? దే వాంట్ టు రీయూజ్ ది ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఆఫ్ ది అప్లికేషన్, బట్ ది ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఆర్ ఆల్రెడీ డిస్టర్బ్డ్ అండ్ మోడిఫైడ్. దెన్ will it be suitable to design a new application on top of the Pega platform? Definitely no. అందుకనే అందుకనే మనం ఎప్పుడు వాటిని మాడిఫై చేయము. అందుకే నేను చెప్తున్నాను చూడండి, రియూజ్ ఆర్ క్రియేట్ న్యూ థింగ్స్, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓవర్ రైడ్ ఫర్ యువర్ కస్టమైజేషన్. అంటే ఈ ఓవర్ రైడ్ ఫర్ యువర్ కస్టమైజేషన్ అనేది త్రూ అవుట్ ది పెగా డెవలప్మెంట్ లో ఒక కీ ప్రిన్సిపల్ అన్నమాట.
ఎలా అంటారేమో, ఇచ్చిన ప్లాట్ఫామ్ ని ఇచ్చినట్టు మీరు కావాలనుకుంటే ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్మెంట్ కూడా చేయొచ్చు. దానివల్ల నో యూస్, ఎందుకని దాంట్లో ఏమైనా ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని ప్రాసెస్ చేయాలి, ఆ ఫంక్షనాలిటీ దాంట్లో ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మీరు ఏమైనా డిజైన్ చేస్తే ఉంటుంది, ఏమీ చేయలేదు కాబట్టి ఉండదు. కానీ ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఓవరాల్ గా ఐ వాంట్ టు ప్రాసెస్ వన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, దానికి కావాల్సింది మీరు డిజైన్ చేయబోతున్నారు. అంటే ఏంటిది? నాకు ఒక ఫామ్ కావాలి, కానీ పెగాలో ఆల్రెడీ ఈ ఫామ్ ఉంది. కానీ మీకు అది నచ్చదనుకోండి, ఆబ్వియస్లీ మీరు కస్టమైజేషన్ చేయాల్సిందే కదా. మీ యొక్క క్లయింట్ లోగో ఉండాలి. లెట్ మీ షో యూ క్విక్లీ, లెట్ మీ స్టార్ట్ ద సర్వర్ ఫస్ట్ సో దట్ యూ కెన్ గెట్ సమ్ క్లియర్ అండర్స్టాండింగ్ మీన్ వై. So I have installed both Pega 7 version and Pega 8 versions. So initially I will go with the Pega 7, after that I will go with the Pega 8, or if you want I will start with Pega 8, or if you want I will start with Pega 7. That is your wish. But anyhow I have both versions are installed. I'll show you. No worries. ప్రతిదీ ఇక్కడ కస్టమైజేషనే ఉంటుందండి. ఎందుకంటే ఇచ్చిన దాన్ని మీరు ఇచ్చినట్టు రీయూజ్ చేసుకుంటే ఇంక ఈ డెవలపర్స్ అవసరం లేదు. ఈ పెగా డెవలప్‌మెంట్ అనేది ఏమీ ఉండదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని మీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని మీరు డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీగా టూ మచ్ కస్టమైజేషన్ ఈస్ రిక్వైర్డ్. స్లోగా అర్థమవుతూ ఉంటుంది మీరు చూస్తే. టూ మచ్ కస్టమైజేషన్ ఇస్ రిక్వైర్డ్. కస్టమైజేషన్ మనం చేస్తుంది. నా దగ్గర రెడీమేడ్ గా అన్ని ఉన్నాయండి. వాడు ప్లాట్ఫామ్ ఈవెన్ మీకేం చెప్పాను నేను, పెగా పిఆర్పిసి అప్లికేషన్ ఇస్తున్నాడు. డైరెక్ట్ గా మీరు కావాలంటే దాన్ని ప్రొడక్షన్ సర్వర్ లో కూడా డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అంటే ఒక వెబ్ అప్లికేషన్ అదంతా, దాన్ని ప్రొడక్షన్ లో కూడా డిప్లాయ్ చేసాము. కాకపోతే దాంట్లో ఏ ఫంక్షనాలిటీస్ లేవు. There are no functionalities are available. Now we are going to implementing the functionality. When you are going to implementing the functionality, if you want you can reuse the as it is features which are already available. ఈ స్క్రీన్ నేను డైరెక్ట్ గా రీయూజ్ చేసుకుంటాను, నో ఇక్కడ క్లయింట్ లోగో ఉండాలి అనుకున్నప్పుడు దెన్ కస్టమైజ్. ఇక్కడ క్లయింట్ లోగో ఉండాలి, దాన్ని నేను కస్టమైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ డిఫాల్ట్ గా పెగా లోగో ఉంటుంది. దాన్ని మీరు ఏం చేస్తారు? దాన్ని ఓవర్ రైడ్ చేసుకొని దాన్ని కస్టమైజేషన్ చేసేస్తారు. ఎక్కడైనా సరే లేదు అనుకుంటే కొత్తగా మీ యొక్క ఓన్ లోగో క్రియేట్ చేసుకుంటారు దానికోసం. అది అందుకే నేను 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. మళ్ళీ చెప్తాను మీకు, అదే నేను చూపిస్తాను. ఇక్కడ త్రూ అవుట్ ద 60 days డెవలప్మెంట్ లో మనం ఏది చేసినా కస్టమైజేషన్, ఏది చేసినా మనం ఓవర్ రైడ్ చేసుకోవడమే. ఈ 3 ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకునే మన డెవలప్మెంట్ ఉంటుంది. ఓకేనా? So the latest version is Pega 8.3, so which is not an open source, which is a licensed tool, and you need to purchase the tool. So there is an official website, pdn.pega.com, Pega Discovery Network. From here you can find the complete information about the Pega. What is the current version and what are the patch versions, ఏదైనా కమ్యూనిటీ గురించి, ఫారమ్స్ గురించి, ట్రైనింగ్స్ గురించి, సర్టిఫికేషన్స్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ you can find it out in the community dot, I mean to say pdn.pega.com. pdn.pega.com. Okay, community dot
అది community.pega.com కి రీడైరెక్ట్ అవుతుంది. బట్ యూ కెన్ టైప్ ఇట్ యాజ్ ఎ pdn.pega.com. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుంది. మీకు లైసెన్స్డ్ వర్షన్ మనం పర్చేస్ చేయలేము కాబట్టి దే ఆర్ ప్రొవైడింగ్ ది పర్సనల్ ఎడిషన్. దే ఆర్ ప్రొవైడింగ్ ది పర్సనల్ ఎడిషన్ ఫర్ ప్రాక్టీసెస్. So you can go and download and you can register with your company email ID and you can go and download the uh, Pega PRPC personal edition software. Pega PRPC personal edition software, you can download it with your official company ID. I guess, or I think sometimes because for some people, see, introducing Pega platform 8.4. So 8.4 కూడా రిలీజ్ అయిపోయింది. 8.4 కూడా రిలీజ్ అయిపోయింది. బట్ నో వరీస్ ఎందుకంటే 8.1 కి 8.2 కి 8.3 8.4 that is the minor releases. Major release is Pega 7. After that major release is Pega 8. So Pega 7 లో కూడా మళ్ళీ Pega 7.3 is a major release. Pega 7.3 is a major release. సో ఈ 8.1 8.2 3 4 అనేవి మైనర్ రిలీజెస్ అండి, మైనర్ రిలీజెస్. సో ఓకే, నో వరీస్. ఎందుకంటే మైనర్ రిలీజెస్ లో కొన్ని బగ్ ఫిక్సెస్ ఉంటాయి. అంటే లాస్ట్ వర్షన్స్ లో ఏమైనా కొన్ని బగ్ ఫిక్సెస్ కానీ ఈ వర్షన్ లో వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. మైనర్ ఫీచర్స్ ని కూడా, న్యూ ఫీచర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, అంటే అంతేగాని ఓవరాల్ గా పెగా 8 లో 8.3 లో ఉన్నది 8.4 లో ఉండదు అన్నట్టు ఏమీ ఉండదండి ఇక్కడ. సో వెరీ మైనర్ చేంజెస్ అండ్ మైనర్ రిలీజెస్ అండ్ వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ ది 8.4 లో ఏ ఫీచర్స్ ని రిలీజ్ చేస్తున్నాడు, 8.3 లో ఏం రిలీజ్ చేశాడు. అలా మనం కావాలనుకుంటే ఈ community.pega.com కి వెళ్ళి ఆ రిలీజ్ ఫీచర్స్ ని మనం ఒకసారి గో త్రూ అవ్వచ్చు. అసలు ఏ చేంజెస్ ఉన్నాయి, ఇవి ఆర్కిటెక్చరల్ చేంజెసా, ఆర్కిటెక్చరల్ చేంజెసా అంటే పెగా బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా చేంజెస్ చేశాడా, అంటే జావా లెవెల్లో ఆర్కిటెక్చర్ లెవెల్లో ఏమైనా చేంజెస్ చేసుకున్నాడా, లేకపోతే విత్ ఇన్ ది పెగా ప్లాట్ఫామ్, ఐ మీన్ విత్ ఇన్ ది పెగా అప్లికేషన్ లో ఏమైనా ఫీచర్స్ ఏమైనా చేంజ్ చేశాడా, అలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, బట్ ద లేటెస్ట్ వర్షన్ is Pega 8.4. Coming to the another important one is since this is a Java based application, what are the technologies behind this application? The main thing is Java and J2EE, not only Java, J2EE. Next thing is one database. So I cannot say definitely it is a Oracle. There should be a one database server. Next thing is HTML, JavaScript, CSS and Bootstrap or something jQuery and jQuery etc. ఎందుకు చెప్తానంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ వీటన్నిటిని మనం ఏదో వర్క్ చేస్తాము లేకపోతే వీటన్నిటిని మనం కోడింగ్ లో రాయాలని కాదు. ఎందుకంటే నేనేం చెప్పాను, పిఆర్పిసి అనేది ఒక వెబ్ అప్లికేషన్. ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ అండ్ డెవలప్ చేయాలంటే కంపల్సరీగా ఈ టెక్నాలజీస్ కావాలి. వన్ ఈజ్ ఎ క్లయింట్ సైడ్ టెక్నాలజీస్, one is a server side technologies. So obviously client side technologies are HTML, JavaScript and CSS and jQuery etc. Client side technologies. Server side technologies కి వచ్చేసరికి server side technologies either .NET, Java, PHP, Ruby, Python, Perl ఏదైనా కావచ్చు సర్వర్ సైడ్ టెక్నాలజీస్. బట్ ఇక్కడ సర్వర్ సైడ్ టెక్నాలజీ పిఆర్పిసి వాళ్ళు ఏం వాడారు అంటే జావా J2EE వాడారు అలాంగ్ విత్ one database server. సో కంపల్సరీగా ఈ టెక్నాలజీస్, దీస్ ఆర్ ద మెయిన్ టెక్నాలజీస్. ఇంకా ఎడిషనల్ గా చాలా లైబ్రరీస్ ఉండి వాడొచ్చు. ఎందుకంటే జావా J2EE అని అందుకే నేను మెన్షన్ చేసింది. ఎడిషనల్ గా వాళ్ళు స్ట్రట్స్ కానీ, స్ప్రింగ్ కానీ, హైపర్ నెట్ కానీ ఇలాంటి లైబ్రరీస్ ఇంటర్నల్ గా కూడా వాడి కూడా ఉండొచ్చు. బట్ అవన్నీ మనకు అనవసరం. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ వీఆర్ డిస్కసింగ్ ది హై లెవెల్ టెక్నాలజీస్ బిహైండ్ ది వన్ వెబ్ అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, ఏ వెబ్ అప్లికేషన్ అనేది తీసుకోండి,
అందుకే నేను చెప్తుంది ఈ పిఆర్పిసి అనేది ఒక వెబ్ అప్లికేషన్ అండి, అంతకు మించి ఏమీ లేదు. కాకపోతే చూడండి గ్రేట్నెస్ ఏంటంటే దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ఆ వెబ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేసుకుంటున్నాం మనకు కావాల్సిన అప్లికేషన్ ని. మనకు కావాల్సిన అప్లికేషన్ ని మనం బిల్డ్ చేసుకుంటున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కావాల్సిన అప్లికేషన్ మీరు బిల్డ్ చేసుకుంటున్నారు అంటే ఏదో మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తాన్ని మనం రీరైట్ చేస్తున్నట్టు ఏమీ చేయటల్లా. మీరు సింపుల్ గా ఉన్న దాని మీదే ఒక చిన్న డిజైన్ చేసుకుంటున్నారు. ఒక చిన్న రిక్వైర్మెంట్ ని డిజైన్ చేసేసారు అంతే. మీ యొక్క రిక్వైర్మెంట్ గాని, మీ యొక్క అప్లికేషన్ గాని రన్ అవ్వాలంటే ప్లాట్‌ఫార్మ్ లేకుండా రన్ అవ్వదు. అందుకే 60-70% ఆల్రెడీ రెడీమేడ్‌గా ఉంది. ఒక 30-40% మీరు డిజైన్ చేసుకుంటున్నారు. దట్స్ ఆల్. అంటే ఓవరాల్ గా మీరు మీ యొక్క క్లయింట్ కి డిజైన్ చేసిన వెబ్ అప్లికేషన్ అంటే అది నాట్ ఓన్లీ యువర్ క్రియేటెడ్, నాట్ ఓన్లీ వాట్ ఎవర్ యూ క్రియేటెడ్, along with that పెగా ప్లాట్‌ఫార్మ్, along with that పెగా పిఆర్‌పిసి వెబ్ అప్లికేషన్. ఈ రెండిటిని కలిపి మనం ఒక వెబ్ అప్లికేషన్ అంటాం గానీ మీరు క్రియేట్ చేసిన దాన్ని వెబ్ అప్లికేషన్ అని అనము. ఎందుకంటే అది ఇండివిడ్యువల్ గా ఎక్కడా ఉండదు. అది ఇండివిడ్యువల్ గా ఎక్కడా ఉండదు. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ మీరు సింపుల్ గా మీకోసం ఒక వెబ్సైట్ తయారు చేయాలనుకున్నా కూడా కంపల్సరీగా ఈ టెక్నాలజీస్ ఉండాల్సింది. ఎందుకంటే అల్టిమేట్ గా హెచ్టిఎంఎల్ లేకుండా అసలు వెబ్బే లేదు. హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్. జావా స్క్రిప్ట్ అంటే క్లయింట్ సైడ్ ఇంటరాక్షన్ లాంగ్వేజ్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఒకటి యాక్షన్ జరుగుతుందంటే బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో సిఎస్ఎస్, లుక్ అండ్ ఫీల్. మీ యొక్క వెబ్ అప్లికేషన్ ఇంత బాగా కనపడుతుంది అంటే లుక్ అండ్ ఫీల్ సిఎస్ఎస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. jQuery is the more advanced javascript library, and all these are the minimum and mandatory client side technologies. మినిమం అండ్ మ్యాండేటరీ క్లయింట్ సైడ్ టెక్నాలజీస్. ఇంకా కావాలనుకుంటే నవేడేస్ మీరు వినే ఉంటారు పేర్లు, యాంగ్లర్ 2, యాంగ్లర్ 4లు, బూట్ స్ట్రాప్లు అండ్ నాక్అవుట్ జేఎస్లు, రియాక్ట్ జేఎస్లు, ఇలాంటివి చాలా క్లయింట్ సైడ్ లైబ్రరీస్ వచ్చేసినాయి. జస్ట్ అవన్నీ యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు, లీవ్ ఇట్. అండ్ కమింగ్ టు ది సర్వర్ సైడ్ మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ లో సర్వర్ సైడ్ లాంగ్వేజ్ వాడాలనుకుంటే అంటే బిజినెస్ లాజిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా, లేకపోతే ఒక ఈమెయిల్ పంపించాలన్నా, ఫైల్ అప్లోడ్ చేయాలన్నా, లేకపోతే డేటాబేస్ లో డేటా సేవ్ చేయాలన్నా కూడా, ఒక పేమెంట్ గేట్వే తో ఇంటరాక్షన్ చేయాలన్నా, ఇవన్నీ సర్వర్ సైడ్ లాజిక్లు అంటారు. ఎందుకంటే కోడ్ రాసేది, బిజినెస్ లాజిక్ రాసేది దాంట్లోనే కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఒక సర్వర్ సైడ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వాడు యూజ్ చేసింది ఏంటిది? జావా. వాడు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటిది? జావా. అందుకే ఇది జావా బేస్డ్ టూల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ వాడు డాట్ నెట్ వాడితే డాట్ నెట్ బేస్డ్ టూల్ అయ్యేది. సో సర్వర్ సైడ్ టెక్నాలజీస్ జావా. అంటే ఈ టెక్నాలజీస్ లో ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేసి మనకు అది ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ టెక్నాలజీస్ లో మనకి ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ అండ్ డెవలప్ చేసేసి మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? డైరెక్ట్ గా ఆ వెబ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నాము. దట్స్ ఆల్. ఆ వెబ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నాము. దట్ వెబ్ అప్లికేషన్ నేమ్, ఆ ఎంటైర్ వెబ్ అప్లికేషన్ నేమ్ ని ఏమంటున్నాడు అంటే పిఆర్పిసి అంటున్నాడు. పిఆర్పిసి 8.3 వర్షన్. ఎట్లా అయితే మనము gmail.com, google.com అని ఎలా అంటున్నాము, ఇలానే ఇది కూడా దాని యొక్క నేమ్ పిఆర్పిసి 8.3 ఆర్ పిఆర్పిసి 8.4 ఆర్ పిఆర్పిసి 7.1.9. ఆ అప్లికేషన్ వర్షన్. ఎందుకంటే నెక్స్ట్ వర్షన్ లో ఇంకొన్ని ఫీచర్స్ రావచ్చు, లేకపోతే ఇంకో నెక్స్ట్ వర్షన్ లో ఇంకొన్ని ఫీచర్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీకోసం ఒక వెబ్సైట్ డిజైన్ చేసి డెవలప్ చేశాడండి. ఆ వెబ్సైట్ ని మీకు ఇచ్చేసాడు. ఆ వెబ్సైట్ మీకు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కంపల్సరీగా అతను ఏ టెక్నాలజీస్ లో మీ వెబ్సైట్ ని డిజైన్ అండ్ డెవలప్ చేశాడో కంపల్సరీగా ఆ టెక్నాలజీస్ అనేది, దానికి సంబంధించిన ఆ సాఫ్ట్వేర్స్ అనేవి మీ మిషన్ లో ఇన్స్టాల్ అయి ఉండాలి. అప్పుడే ఆ వెబ్సైట్ రన్ అవుతుంది. కరెక్టా కాదా? అవునండి. So similarly here also, for any web application, these are the minimum technologies are required. So if you want to install that downloaded PRPC platform, if you want to install the downloaded PRPC application, so compulsory you need to install these technologies, and you need to install these softwares. And by the way, HTML, CSS, JavaScript, all these are client side technologies, and these will be executed by the any browser. So we no need to install. Normal గా వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? బ్రౌజర్.
సో బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి బ్రౌజర్ లో ఇన్బిల్ట్ ఉంటాయి కాబట్టి మనం వాటిని సపరేట్ గా ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేము. అంతేగాని మనం డౌన్లోడ్ హెచ్టిఎంఎల్ సాఫ్ట్వేర్ అంటే ఎక్కడ ఉండదు. ఎందుకంటే మీ యొక్క బ్రౌజర్ ఉందంటే బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది హెచ్టిఎంఎల్ కోడ్ ని, ఈవెన్ జావా స్క్రిప్ట్ కోడ్ ని, ఈవెన్ సిఎస్ఎస్ కోడ్ ని. సో మనకి సపరేట్ గా ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. బట్ అనదర్ వన్ ఈజ్ ద జావా. ఎందుకంటే మీకు డౌన్లోడ్ చేసుకున్న వెబ్ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే కంపల్సరీగా జావా ఉండాల్సిందే మీ యొక్క సిస్టమ్ లో. అందుకని మీరు కంపల్సరీగా జావాని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. బై ద వే ఇంకొకటి, ఆ మీ యొక్క వెబ్ అప్లికేషన్ అనేది ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్. ఎందుకంటే మీది రెడీమేడ్ గా డెవలప్ చేసిన అప్లికేషన్, మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెన్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్, అది డేటాబేస్ లోకి సేవ్ అవ్వాలి అంటే మీ దగ్గర డేటాబేస్ కనుక ఇన్స్టాల్ కాకపోతే ఎలా సేవ్ అవుతుంది? అంటే వాడు రాసిన డేటాబేస్ కు సంబంధించిన కోడ్ ఫెయిల్ అవుతుంది, అసలు డేటాబేస్ సర్వరే లేదు. సో ఆబ్వియస్లీ ఇంకేమవుతుంది, అసలు డేటాబేస్ లోకి ఎంట్రీ ఉంటుందా? ఉండదు. కాబట్టి కంపల్సరీగా డేటాబేస్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అనేదే క్వశ్చన్ ఇక్కడ. మీ ఇష్టం అండి. యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ ద డేటాబేస్ సర్వర్. మీరు MySQL వాడుకుంటారా, ఒరాకిల్ వాడుకుంటారా, ఎస్క్యూఎల్ సర్వర్ వాడుకుంటారా, ఏదైనా సరే వాట్ టైప్ ఆఫ్ డేటాబేస్ సర్వర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్. బట్ వాడు చెప్తాడు, నేను నా అప్లికేషన్ డిజైన్ అండ్ డెవలప్ చేసేటప్పుడు నేను MySQL వాడాను లేకపోతే ఒరాకిల్ వాడానని మీ ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి, సో మీరు అదే ఇన్స్టాల్ చేసుకోవాలి. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో ఒక డేటాబేస్ సర్వర్ కంపల్సరీగా ఉండాలి. తరువాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎనీహౌ మీ ఫ్రెండ్ మీకు ఒక వెబ్ అప్లికేషన్ ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తారు? అల్టిమేట్లీ యూ నీడ్ టు డిప్లాయ్ దట్ వెబ్ అప్లికేషన్ ఇన్ ఏ సర్వర్. యూ నీడ్ టు డిప్లాయ్ ద వెబ్ అప్లికేషన్ ఇన్ ఏ సర్వర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సర్వర్ అంటే నేను ఫిజికల్ మిషన్ సర్వర్ అంటున్నాను. అట్ ది సేమ్ టైం నా దగ్గర ఐ హ్యావ్ ఎ సర్వర్ సాఫ్ట్వేర్స్, ఐ హ్యావ్ ఎ సర్వర్ సాఫ్ట్వేర్. దాన్నే మనం ఏమంటాం అంటే వెబ్ సర్వర్ అంటాము. వెబ్ సర్వర్ విచ్ ఈజ్ సర్వింగ్ ది వెబ్ పేజెస్. ఎప్పుడైతే బ్రౌజర్ నుంచి మీరు gmail.com లేకపోతే amazon.com అని ఏదైనా ఒక వెబ్ పేజ్ కోసం రిక్వెస్ట్ పంపిస్తున్నారంటే ద వెబ్ సర్వర్ విచ్ ఈజ్ on the destination and should be processed by your browser request and generate a response to the client which is nothing but a browser. అంటే కంపల్సరీగా మీ యొక్క రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసేది ఎవరు? వెబ్ సర్వర్. ఎందుకని, ఎవరైనా ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసిన తర్వాత కంపల్సరీగా వెబ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. అంతేకాని వెబ్ సర్వర్ అంటే ఇది ఫిజికల్ మిషన్ సర్వర్ అంటారు, అది వేరే కేసు. సో నాకు ఒక వెబ్ సర్వర్ కావాలి టు డిప్లాయ్ మై వెబ్ అప్లికేషన్. వాడు చెప్తాడు, నేను ఇక్కడ అపాచీ వెబ్ సర్వర్ లో పెట్టాను లేకపోతే టామ్ క్యాట్ వెబ్ సర్వర్ లో ప్లేస్ చేశాను టు డిప్లాయ్ మై వెబ్ అప్లికేషన్. ఎందుకంటే వెబ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తేనే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ యువర్ వెబ్సైట్. వెబ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తేనే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ యువర్ వెబ్సైట్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లేకపోతే ఆ అప్లికేషన్ డెస్క్టాప్ అప్లికేషన్ అంటారు, దాన్నే కన్సోల్ అప్లికేషన్ అంటారు. అంటే ఓన్లీ ఆ అప్లికేషన్ మీ యొక్క డెస్క్టాప్ లోనే ఉంటుంది, మీరు మాత్రం యాక్సెస్ చేసుకోగలుగుతారు. లైవ్ లో ఒక డెడికేటెడ్ పబ్లిక్ మిషన్ లో ఒక వెబ్ సర్వర్ లో కనుక డిప్లాయ్ చేస్తే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ యువర్ వెబ్ అప్లికేషన్. సో నాకు కావాల్సినది వెబ్ సర్వర్ కూడా కావాలి. అంటే నేను సాఫ్ట్వేర్ బోత్ హార్డ్వేర్, ఐ మీన్ సారీ వెబ్ సర్వర్ కావాలి. వెబ్ సర్వర్ కావాలి అంటే ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మిషన్ లో అని చెప్పాడు అనుకోండి, ఇవి కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మిషన్ లో. అంటే మీ మిషన్ లో జావా ఉండాలి, ఒక డేటాబేస్ ఉండాలి, ఒక వెబ్ సర్వర్ ఉండాలి. తరువాత వీటన్నిటిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన పెగా పిఆర్పిసి అప్లికేషన్, మీరు పర్చేజ్ చేసిన పెగా పిఆర్పిసి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది జనరల్ గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏది? సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటిది? మీకు చెప్పండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో అది స్టూడెంట్ ప్రాక్టీస్ వర్షన్ అన్నారు కదా, అది డౌన్లోడ్ చేసుకున్నా ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలండి? నేను చెప్తాను. ఎందుకంటే నేను డైరెక్ట్ గా ప్రాబ్లం లోకి సొల్యూషన్ లోకి ఎంటర్ అవట్లా, ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాను. సో మీరు ఇక్కడ వీటన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. అంతే కదా? వీఆర్ నాట్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. పెగా మోటో ఇంటెన్షన్ చూడండి, ఎవరైనా సరే ఎనీ వన్ కెన్ వర్క్ ఆన్ మై టూల్, ఎనీ వన్ కెన్ యూజ్ దిస్ టూల్, anyone can use this tool to design and to develop the business requirements without having a single technical knowledge.
అసలు టెక్నికల్ నాలెడ్జ్ తోటి ఎటువంటి సంబంధం లేని వాళ్ళైనా సరే నా టూల్ ని యూజ్ చేసుకొని అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. మై టూల్ ఈస్ దట్ మచ్ యూజర్ ఫ్రెండ్లీ టూల్. మై టూల్ ఈస్ దట్ మచ్ యూజర్ ఫ్రెండ్లీ టూల్. వాడు ప్రమోట్ చేసుకునేది ఇలానే ఉంటుంది. అంతేగాని ఈ టూల్ ని వాడాలంటే కంపల్సరీగా జావా రావాలన్నారు అనుకోండి, చాలా మంది నేర్చుకోరు. చాలా మంది నేర్చుకోకపోతే చాలా మందికి వాడరు, ఈ అప్లికేషన్ వాడరు. ఈ టూల్ వద్దు మనకి, ఈ టూల్ వద్దు అంటారు. మార్కెట్ లో దీని డిమాండ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అప్పుడు ఈవెన్ క్లయింట్స్ కి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దీని డిజైన్ అండ్ డెవలప్ చేసే వాళ్ళు లేకపోతే ఏమవుతుంది, ఓకే మనం ఆల్టర్నేట్ టెక్నాలజీ చూసుకున్నాము, దీంట్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ లేరు అని వాడు కూడా మైగ్రేట్ అవుతాడు. ఇక్కడ వైస్ వర్సా ఉంటుందండి ఎప్పుడైనా సరే. అటు మార్కెట్, ఇదంతా ఒక బిజినెస్ స్ట్రాటజీ ఓ రకంగా చెప్పాలనుకుంటే. ఇందులో టెక్నాలజీ గొప్ప అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా గైడ్ చేసేటప్పుడు ఈ పిఆర్పిసి పెగా అనేది దీంట్లో అసలు కోడింగ్ కాన్సెప్టే ఉండదు, అసలు ఎక్కడ దీంట్లో టెక్నాలజీస్ అట్లాంటి ఏమి ఉండవు, ఉన్న ఫీచర్స్ ని యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేసుకోవటమేనో, డిజైన్ చేసుకోవాలి అప్లికేషన్స్ ని, అసలు కోడింగ్ కాన్సెప్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడాల్సిన పనే లేదన్నాను అనుకోండి. కొంతమంది ఏమంటారు, ఎవరికైతే ద పీపుల్ హూ ఆర్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ప్రోగ్రామింగ్, దే కెన్ గో అండ్ లెర్న్ దిస్ టూల్ ఆబ్వియస్లీ. అంతేనా? లేదు, కంపల్సరీగా ఈ టూల్ మీద పనిచేయాలంటే వాళ్ళు జావా జేటీవీలో ఎక్స్పర్ట్ అయి ఉండాలనుకున్నారు అనుకోండి, సగం మంది డీవియేట్ అవుతారు. ఎవరు? ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్, మాకు ప్రోగ్రామింగ్ వద్దు అనుకునే వాళ్ళు. సో అందుకనే వాళ్ళ మోటో చూడండి ఇక్కడ, ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్ can work on this tool, can use this tool without having a technical knowledge also. వితౌట్ హ్యావింగ్ ఏ టెక్నికల్ నాలెడ్జ్ ఆల్సో. అలాంటప్పుడు వాళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్లు ఎలా ఇన్స్టాల్ చేస్తారు, వాళ్ళందరూ వీటిని ఎలా కాన్ఫిగర్ చేస్తారు, ఎలా డిప్లాయ్మెంట్ చేస్తారు, పెగాకి అన్ని ముందుగానే తెలుసు. ఇవన్నీ వాళ్ళకి, ఈ డిజైన్ చేసిన వాళ్ళకి, డెవలప్ చేయబోతున్న వాళ్ళకి, ఆ కంపెనీ వాళ్ళకి వీటన్నిటికి ముందుగానే తెలుసు. వాళ్ళకి యాజ్ మచ్ యాజ్ యూజర్ ఫ్రెండ్లీ నేను ప్రొవైడ్ చేయాలి అంతే. వాడి మోటో అదంతే. యాజ్ మచ్ యాజ్ మీరు ఒకసారి టూల్లోకి రేపు లాగిన్ అయ్యి మీరు టూల్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు కూడా మీకు స్లోగా అర్థమవుతుంది. వాడి మెయిన్ గోల్ ఏంటంటే, యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు మేక్ దిస్ టూల్ యాజ్ యూజర్ ఫ్రెండ్లీ, నాట్ ఓన్లీ ద tool, I want to complete the surrounding process as well as installation process, deployment process, everything I want to make it as a user friendly. సో మరి అలాంటప్పుడు మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి పెగా పిఆర్పిసిని? సో దే విల్ ప్రొవైడ్ a one single zip file, they will provide one single suite, they will provide a one single SDK, ఏదో రకరకాల టెక్నాలజీస్ అంటారు. సో they will provide a single file which contains a Java, which contains a one database server, which contains a one web server. Apart from that, the original Pega PRPC application file, which is nothing but a var file అంటారు, జావాలో jar files అంటారు, which is nothing but a one application కి సంబంధించిన ఫైల్ అది. అంతే కదా, మీరు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేశారండి, ఆ ఫైల్ ఎటు కావాలి కంపల్సరీ, దట్ ఈస్ ఎ మ్యాండేటరీ. Apart from that, what are the others? Java should be installed, database server should be installed, and that one web server should be installed. సో మీరు ఎలా ఇండివిజువల్ గా ఇన్స్టాల్ చేసుకోరు కాబట్టి వీటన్నిటిని ఒక ప్యాకేజ్ గా, ఒక సింగిల్ ఫైల్లో మీకు ఒక కంప్లీట్ ఇన్స్టలేషన్ సూట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాడు పెగా వాళ్ళు. So you just download that and you just extract it and install a installer file. That's it. Everything will be installed and everything will be configured and everything is deployed now, which is ready to access your application. That's all. అర్థమైందా? మీరు ఇండివిజువల్ గా దేన్ని ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నేను అదే చెప్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ మేక్ ఇట్ యాజ్ యూజర్ ఫ్రెండ్లీ. అలా తయారు చేసేసారు అంతే.
Now చూడండి, I have a ready-made Pega 7.3.1 software, as well as I have a Pega 8.1 software. I have installed both the versions in my laptop. If you want, you can install n number of Pega versions, no issues. But you can start only one version at a time if both the servers are running on the same port number. If both the servers are running on a different port number, I think you can access the both the applications. You can access the both the applications. But let me show you. So before going to install this Pega PRPC, is there any specific hardware requirements? Yes, it should be 64-bit operating system. It should be 64-bit operating system. Minimum 4 GB RAM is required. Minimum 4 GB RAM is required. And ప్రాసెసర్ గురించి, ఎందుకంటే ఈ సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే మీ యొక్క హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కూడా బాగుంటే మీకు పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉండవు, లేకపోతే చాలా స్లోగా ఉంటుంది, లేకపోతే అప్లికేషన్ చాలా స్లోగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ర్యామ్ ఎక్కువ ఉంటే వెల్ అండ్ గుడ్, ఇంకా మంచి ప్రాసెసర్ ఉంటే సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇది సింపుల్ అప్లికేషన్ కాదండి, ఇది సింపుల్ అప్లికేషన్ కాదు, ఏదో నార్మల్ వెబ్ అప్లికేషన్ కాదు. చూడండి, మీరు ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నారు అంటే దాని మీద ఎంత కోడ్ రాసి ఉంటారు, దాంట్లో ఎన్ని లైబ్రరీస్ ఉంటాయి, దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి, జస్ట్ థింక్ అబౌట్ దట్. సో స్పెసిఫిక్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అయితే మినిమం 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సారీ, అది హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఏం కాదు, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్. 4 GB ర్యామ్ అయితే కంపల్సరీగా ఉండాలి, లేకపోతే మీరు అసలు అప్లికేషన్ రెస్పాండ్ అవ్వదు తొందరగా. నార్మల్ గా అయితే 2 GB ర్యామ్ మీద కూడా రన్ అవుతుండేది, మీరు ఏమి ఇన్స్టాల్ చేసుకోకుండా ఓన్లీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీ యొక్క పెగా ఉంటే. బట్ మన ల్యాప్టాప్ లో చాలా ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను, మినిమం 4 GB ర్యామ్ ఉంటేనే మంచిది. 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. నేను చెప్పిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ అయి ఉండాలి. కట్ ఎనీహౌ ఇవన్నీ ఆటోమేటిక్ గా పెగా సూట్ తోటే వస్తాయి కాబట్టి మీరు ఎక్స్ప్లిసిట్ గా ఇన్స్టాల్ చేసుకునేది ఏమీ లేదు. ఎక్స్ప్లిసిట్ గా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఎనీహౌ హౌ డు యూ టెస్ట్ యువర్ వెబ్ అప్లికేషన్? నార్మల్ గా మీరు వెబ్ అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేస్తున్నారు? బై యూజింగ్ ది బ్రౌజర్ ఓన్లీ. సో బై డిఫాల్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యావింగ్ ది బై డిఫాల్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్. So you can use that browser. If you want, you can install Chrome and other n number of browsers are available in the market. You can use any one of the browser and you can access the web application. You can access the web application post installation. Now I'm going to show you the installation process. So I have a zip file Pega 7.3.1. Once you extracted this, this is the extracted folder contains the file structure of the Pega installation folder. సో దీంట్లో మనకి ఇన్స్టాల్ అనే ఫైల్ ఉంటుంది. మీరు దీన్ని జస్ట్ మీకు ఇచ్చిన సాఫ్ట్వేర్ ని మీరు జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దానిలో ఉన్న ఇన్స్టాల్ ఫైల్ జస్ట్ డబుల్ క్లిక్ దిస్ ఇన్స్టాల్ ఫైల్. దిస్ ఈస్ Pega 7.3.1. దిస్ ఈస్ Pega 7.3.1. చూడండి, మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాంట్లోనే మీకు జేడీకే ఉంది, ఉంటుంది. దీనిలోనే మీకు MySQL కూడా ఇన్స్టాల్ అవుతుంది. సారీ, నాట్ MySQL, ఐల్ షో యూ. This is the installation wizard, Pega platform personal edition. Click on next, accept. So installation directory, if you want you can give CDE, whatever the directory if you want you can give it. And see, this is the ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మీరు నాట్ ఓన్లీ విండోస్, మీరు లైనెక్స్ లో ఏ ఫ్లేవర్ మీద అయినా సరే, రెడ్ హ్యాట్, ఉబుంటు, సుసే, సెంటోస్, ఫెడోరా, లేకపోతే సన్ సోలారిస్, ఆర్ హెచ్పి యూనిక్స్,
యాపిల్ మ్యాక్ లో ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ మీద దేని మీద అయినా సరే పెగాని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అప్లికేషన్. ఎందుకని ఆబ్వియస్లీ అండి, జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఆబ్వియస్లీ జావాలో డెవలప్ చేసిన అప్లికేషన్ కాబట్టి ఇది కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంటే. దాని గురించి స్పెసిఫిక్ గా మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇన్స్టలేషన్ డైరెక్టరీ. ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా మళ్ళీ వేరే ఫోల్డర్ ఏమి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, ఇన్స్టలేషన్ తో పాటే ఒక డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది, ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది, జావా కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, జావా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తారు. డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఈ డేటాబేస్ సర్వర్ ఏ పోర్ట్ నెంబర్ మీద రన్ చేయాలి అని. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్ ద డేటాబేస్ పోర్ట్ నెంబర్. చూడండి, ఇక్కడ ఏ డేటాబేస్ ను కూడా ఇన్స్టాల్ చేస్తున్నాడో వాడు చెప్పట్లా, జస్ట్ సింపుల్ గా వాడు డేటాబేస్ పోర్ట్ నెంబర్ అన్నాడు అంతే. ఏ డేటాబేస్, అది కూడా డిఫాల్ట్ గా వాడే ఇచ్చేసాడు పోర్ట్ నెంబర్స్ అన్ని. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కస్టమైజ్ ఇట్, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సో డేటాబేస్ పోర్ట్ నెంబర్ యాక్చువల్ గా సిన్స్ దిస్ ఈజ్ ఎ పర్సనల్ ఎడిషన్ కాబట్టి దీంతో పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ వస్తుంది. దీంతో పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ అనే డేటాబేస్ వస్తుంది. పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ అనే డేటాబేస్ ని ఇన్స్టాల్ చేస్తున్నాడు ఇంటర్నల్ గా. ఇక్కడ చూడండి, టామ్ క్యాట్ అంటున్నాడు. సో టామ్ క్యాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెబ్ సర్వర్. టామ్ క్యాట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెబ్ సర్వర్. ఎందుకంటే డిప్లాయ్మెంట్ కంపల్సరీగా సర్వర్ కావాల్సిందే. సో టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేస్తున్నాడు, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ సర్వర్ అనే డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ లో జావా ఇన్స్టాల్ చేస్తున్నాడు. ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ప్రాపర్ గా ఇన్స్టాల్ చేసిన తర్వాత ద ఒరిజినల్ డిప్లాయ్మెంట్ ఫైల్, the original Pega PRPC application file that will also deploying, and once the deployment is done and making the necessary configurations and starting the server and ready to access the application. So ఇక్కడ మీకు ఏమన్నా మీ పని ఏమన్నా కష్టమా? ఇక్కడ చూడండి, డేటాబేస్ పోర్ట్ నెంబర్, టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ స్టార్ట్. ఓకే, ద ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో క్యాన్సిల్. నా దగ్గర ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఈ విజార్డ్ ని. సో మీకు ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, జస్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్ ఉంటుంది కదా, ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్లో ఈ లాగ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. చూడండి, లాగ్స్ అనే ఫోల్డర్ లో మీరు ఎప్పుడు ఏ టైంకి ఇన్స్టాల్ చేస్తున్నారో దానికి సంబంధించిన లాగ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఎందుకు బిల్డ్ ఫెయిల్ అయిపోయింది, ఎందుకు ఈ ఇన్స్టలేషన్ ఫెయిల్ అయింది, ఎందుకు ఈ ఇన్స్టలేషన్ ఫెయిల్ అయింది. చూడండి, ఇక్కడ బిల్డ్ ఫెయిల్డ్, అనేబుల్ టు కనెక్టెడ్ టు ద డేటాబేస్ విత్ ఇన్ 15 సెకండ్స్. అనేబుల్ టు కనెక్టెడ్ టు ది డేటాబేస్ విత్ ఇన్ 15 సెకండ్స్. ఏదో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల బిల్డ్ ఫెయిల్ కావచ్చు. ఏం చేయాల్సిన పని లేదు, మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఎలా చేస్తారు, ఒకసారి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది కదా, ఒకసారి ఏం చేస్తారంటే దాన్ని హోల్ గా కంప్లీట్ గా డిలీట్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. దాన్ని కంప్లీట్ గా డిలీట్ చేసేసేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయండి, సరిపోతుంది. బిఫోర్ గోయింగ్ టు ఇన్స్టలేషన్, ఈ డేటా ఫోల్డర్ లో కంపల్సరీగా ఈ పెగా డాట్ డంప్ ఫైల్ ఉండాలి. చూడండి, ఈ పెగా డాట్ డంప్ ఫైల్ అనేది డిబి స్కీమా. ఎంత సైజ్ ఇది, ఆల్మోస్ట్ ఇది 4 జీబీయా, ఆల్మోస్ట్ ఇది 4 జీబీ అనుకుంటా. 1 సెకండ్ అండి. ఫోర్ 460 7309. ఓకే, ఆల్మోస్ట్ 4 జీబీ అండి డేటాబేస్ డంప్ ఫైల్. పెగా డాట్ డంప్ 4 జీబీ. ఓకే, ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను కదా,
మీకు మీ ఫ్రెండ్ ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేసి ఇచ్చిన తర్వాత వాడు కూడా ఆ అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సిన డేటాబేస్ డిజైన్ చేసుకుంటాడు కదా. డేటాబేస్ డిజైన్ చేసుకొని ఫంక్షనాలిటీస్ అన్ని వర్క్ అవ్వాలంటే వాళ్ళు కూడా కొన్ని డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేసుకొని డేటా ఇన్సర్ట్ చేసుకోవడానికి అంతా డేటాబేస్ స్టడీ చేసుకుంటాడు కదా. మీకు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు కూడా వాడు ఏమిస్తాడు, ఆ డేటాబేస్ డంప్ ఫైల్ మీకు ప్రొవైడ్ చేస్తాడు. సో ఫస్ట్ నువ్వు కంపల్సరీగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునే ముందు డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డంప్ ను దాంట్లో ప్లేస్ చేయాలి అంటాడు, అంతే కదా. ఓకే. యాస్టీస్ గా డేటాబేస్ ఉండాలి, అప్పుడే నా అప్లికేషన్ పనిచేస్తుంది అంటాడు. క్లియర్? అందుకనండి పెగా డాట్ డంప్ ఫైల్ అంటే ఈ పెగా పిఆర్పిసి ప్లాట్ఫామ్ ప్రాపర్ గా వర్క్ చేయాలంటే ముందు ఈ పెగా డాట్ డంప్ ఫైల్ కూడా ఇన్స్టాల్ అవ్వాలి డేటాబేస్ లో. మీకు అవన్నీ చూపిస్తానండి, డోంట్ వర్రీ. సో సక్సెస్ఫుల్ గా నేను ఇన్స్టాల్ చేశాను అనుకుందాం. ఇవన్నీ నేను సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేశాను. ఈవెన్ నా యొక్క పెగా పిఆర్పిసి అప్లికేషన్, ఒరిజినల్ పెగా పిఆర్పిసి అప్లికేషన్ కూడా డిప్లాయ్ జరిగిపోయింది. ఐ మీన్ డిప్లాయ్మెంట్ అంటే ఇన్స్టలేషన్. సో once if it is successfully installed, you will get the folder like this: PRPC personal edition in the appropriate driver. See, Tomcat, which is nothing but a web server, PostgreSQL, PGSQL, PostgreSQL database. This is and JRE. Okay, apart from that, ఈ మూడు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత PRPC అప్లికేషన్ ఫైల్ ఏంటి, which is nothing but a var ఫైల్ అంటారండి, which is nothing but, one second. See this one. See PRPC personal edition. ఈ ఫోల్డర్ లో ఇవంతా దిస్ ఈస్ ద ఇన్స్టలేషన్ ఫోల్డర్. సారీ, దిస్ ఈస్ ద ఇన్స్టాల్డ్ ఫోల్డర్. PGSQL, this is the database, and this is the JRE, and this is the Tomcat. Then where is our original web application file? నేను ఇప్పుడే చెప్పాను, ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెబ్ సర్వర్ లో ఆ అప్లికేషన్ ఫైల్ డిప్లాయ్ చేస్తారు. వెబ్ సర్వర్ అంటే ఏంటి, టామ్ క్యాట్. సో టామ్ క్యాట్ లో వెబ్ యాప్స్ లో సీ దిస్ వన్ పిఆర్ వెబ్ అంటారు దీన్ని. ఎందుకు పిఆర్ వెబ్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. పిఆర్ వెబ్ అసలు యాక్చువల్ గా పెగా రూల్స్ అంటారు. ఏమంటారు, పెగా రూల్స్. నేను ఇప్పటి వరకు పిఆర్పిసి అప్లికేషన్ అని అంటున్నాను కదా. పిఆర్పిసి అప్లికేషన్ అని అంటున్నాను కదా. దాని నేమ్ ఏమంటారంటే పెగా రూల్స్ అంటారండి. ఏమంటారు దాని నేమ్ ఏమంటారు, పెగా రూల్స్ అంటారు. ఓకే, మీరు పిఆర్పిసి అన్నా కూడా అదే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్, బోత్ ఆర్ సేమ్. సో చూడండి, దానికి సంబంధించిన వెబ్ అప్లికేషన్ ఫైల్, అంతేగాని మనకేం ఫోల్డర్ ఎవరు, ఒక జిప్ ఫైల్ ఇస్తారు, దాన్నే వార్ ఫైల్ అంటారు జావా టెక్నాలజీలో. వార్ ఫైల్ వెబ్ అప్లికేషన్ ఆర్క్యూ ఫైల్ అంటారు, వెబ్ ఆర్క్యూ ఫైల్ అంటారు. సో ఇది పిఆర్ వెబ్. ఈ ఆటోమేటిక్ గా ఈ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. నౌ యూ కెన్ స్టార్ట్ ద సర్వర్ అండ్ యాక్సెస్ యువర్ వెబ్ అప్లికేషన్. అర్థమైందా? సో నేను ఇది ఓవర్ వ్యూ అండి, ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే. శ్రీని గారు క్లియర్ అండి? హలో శ్రీని గారు. హలో శ్రీని గారు. Okay, so now you understand. Now you can directly, once successfully installed, you need to start the server. How do you start the server usually? సో జనరల్ గా సర్వర్ ని స్టార్ట్ చేయాలంటే చూడండి, టామ్ క్యాట్ లో బిన్ లో స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్ చేసుకోవాలనుకుంటే షట్ డౌన్. ఇలా మనకి
ఈ 2 ఫైల్స్ ఉంటాయి. యూజువల్ గా వీటిని ఇలా స్టార్ట్ చేస్తారు. లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళేసేసి కమాండ్స్ ద్వారా ఆ టామ్ క్యాట్ వెబ్ సర్వర్ ని స్టార్ట్ కానీ స్టాప్ కానీ చేస్తారు. బట్ ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ఐ డోంట్ హ్యావ్ ఎ జావా నాలెడ్జ్, ఐ డోంట్ హ్యావ్ ఎ సర్వర్ నాలెడ్జ్, ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఈవెన్ కొంతమంది ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు, ఎందుకంటే దట్ ఈస్ నన్ ఆఫ్ దేర్ జాబ్. నాకు అనవసరం ఇదంతా. నేను ఇన్స్టాల్ చేశాను, లోపల ఏది ఇన్స్టాల్ అయితే నాకెందుకు, ఎక్కడ ఇన్స్టాల్ అయితే నాకెందుకు. బట్ ఎందుకంటే అందుకే నేను చెప్తున్నా, పెగా ఎవరన్నా ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఎక్కువ టెక్నికల్ గురించి ఫోకస్ చేయరు. బట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఎక్కడ ఇన్స్టాలేషన్ అయింది, ఏ ఫోల్డర్ లో అసలు ఏ ఆర్టిఫాక్ట్స్ ఇన్స్టాల్ అయినవి, ఇవన్నీ. Now once the installation is success, normal గా అయితే ఇన్స్టాల్ ఇలా చేస్తారు. But see, Pega simplified this job also. Pega provided some icons on your desktop. If you want to see this, your startup Pega platform 7.3.1 startup to start the server. Pega platform 7.3.1 even for shut down the server. Okay, now let me start the server. And similarly, Pega platform 8.1 shutdown, Pega platform 8.1 startup, since I have both the versions installed. Now let me start up this server. Waiting for server start. So it will take approximately 4 to 5 minutes. Just double click on that icon. So in the real time, you don't have any options to start the servers and to stop the servers. The start and stop server management is controlling by the some other teams. The application server team జనరల్ గా వేరే సర్వర్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. లేకపోతే మీకే కంట్రోల్ ఉంటుంది సర్వర్ స్టార్ట్ చేయాలన్నా సర్వర్ స్టాప్ చేయాలన్నా. సిన్స్ దిస్ ఈజ్ ఎ పర్సనల్ ఎడిషన్, ఇక్కడ పర్సనల్ ఎడిషన్ అంటే ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి మనకి ఏది లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఎవడు ఇందులో. ఈవెన్ జావా ఈజ్ ఎ ఓపెన్ సోర్స్, PostgreSQL is a open source database server, and Tomcat is a open source web server. But ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ని పర్చేజ్ చేసేటప్పుడు డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టేసి క్లయింట్ కి ఏ అప్లికేషన్ సర్వర్ కావాలి అంటే, అతనికి జేబాస్ కావాలా, వెబ్ లాజిక్ కావాలా, వెబ్ స్పియర్ కావాలా, సో ఏం కావాలి మీకు, ఎందుకంటే ఆ సూట్ ఇచ్చేస్తాడు. అలా ఆ సూట్ లోనే ఇండివిజువల్ గా ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి. నెక్స్ట్ మీకు క్లయింట్ కి ఇక్కడ PostgreSQL అనేది డేటాబేస్ సర్వర్ ఫ్రీ కాబట్టి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో ఈ PostgreSQL ఉండదు. ఒరాకిల్ కావాలా, ఎస్క్యూఎల్ సర్వర్ కావాలా, లేకపోతే IBM డేటాబేస్ DB టూల్ కావాలా, ఏం కావాలి, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి క్లయింట్ కి ఆ అప్రాప్రియేట్ సూట్ మనకి వాడు ప్రొవైడ్ చేస్తాడు. సో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అతనికి ఒరాకిల్ కావాలనుకుంటే ఒరాకిల్ డేటాబేస్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది. అది క్లయింట్ అడిగినది, క్లయింట్ కి ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్ రిక్వైర్మెంట్స్ కావాలో దాని ప్రకారంగా వాడు ఆ సూట్ అలా ప్రొవైడ్ చేస్తాడండి. ఓకేనా. కొంతమంది ఏమడుగుతారు, ఐ వాంట్ జేబాస్ ఒరాకిల్, కొంతమంది ఐ వాంట్ జేబాస్ ఎస్క్యూఎల్ సర్వర్, కొంతమంది వెబ్ లాజిక్ ఒరాకిల్, వెబ్ లాజిక్ ఎస్క్యూఎల్ సర్వర్, లేకపోతే అలా. సో డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ కి ఏ రకమైన కాన్ఫిగరేషన్స్ కావాలో, ఐ మీన్ రిక్వైర్మెంట్స్ కావాలో, నాకు ఒరాకిల్ కావాలి నా యొక్క అప్లికేషన్ కి, సో దాని ప్రకారంగా పర్చేజ్ చేసేటప్పుడు ప్రోడక్ట్ ని, సో దే విల్ గైడ్ టు ది పెగా థింగ్, ఐ వాంట్ దిస్ సూట్, ఐ వాంట్ ది కాంబినేషన్ ఆఫ్ దిస్ అండ్ దిస్ సూట్, సో బేస్డ్ ఆన్ దట్ దే విల్ ప్రొవైడ్ ది. Okay. So similarly, they will also proceed the installation in the appropriate missions, call it as a appropriate servers. సో ఏదైతే ఏ నెట్వర్క్ లో అయితే వాళ్ళ క్లయింట్ నెట్వర్క్ లో అయితే క్లయింట్ నెట్వర్క్ లో, లేకపోతే ఏదైనా అమెజాన్ వర్క్ స్పేసెస్ లోనో, అమెజాన్ క్లౌడ్ లోనో, లేకపోతే పెగా క్లౌడ్ లోనో, ఎక్కడ ఏ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సాఫ్ట్వేర్ ఈ సెటప్ అంతా అక్కడ బిల్డ్ చేసుకుంటారు. then they will start the servers then the end users can access the application, sorry, not end users, I mean developers.
సిమిలర్లీ ఎండ్ యూజర్స్ కూడా, డెవలపర్స్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్స్. ఫైనల్ గా అప్లికేషన్ అంతా డిప్లాయ్ చేసుకున్న తర్వాత నౌ యువర్ అప్లికేషన్ ఇస్ రెడీ టు యాక్సెస్, కరెక్ట్? సో ఆటోమేటిక్ గా యాక్సెస్ చేసుకుంటారు. ఎక్కడ ఇన్స్టాల్ చేశారని అడుగుతుంటాడు ఒక్కొక్కసారి క్లయింట్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్లయింట్స్ సపరేట్ గా వాళ్ళ యొక్క డెడికేటెడ్ నెట్వర్క్ ఉంటే దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటారు, లేకపోతే కొంతమంది అమెజాన్ క్లౌడ్ లోనో, లేకపోతే పెగా క్లౌడ్ లోనో, లేకపోతే సర్వీస్ నో క్లౌడ్ లోనో, ఇలా డిపెండ్స్. ఈ సెటప్ అంతా అక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఎందుకంటే మీరు పెగా డెవలపర్స్ కాబట్టి మీ మిషన్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయరలా. మీకు డైరెక్ట్లీ దే విల్ ప్రొవైడ్ ద URL టు యాక్సెస్ ది అప్లికేషన్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండ్ వన్స్ ద సర్వర్ ఈజ్ ఆల్సో అప్. నౌ సీ దిస్. I think my server is, I think it will take 1 or 2 more minutes. I think server started. Now access the application, access your Pega application. మీకు ఎలా తెలుస్తుంది అసలు URL ని ఎలా యాక్సెస్ చేయాలో, ఒక వెబ్ అప్లికేషన్ ని ఎలా యాక్సెస్ చేయాలో మీకు ఎలా తెలుస్తుంది? ఈవెన్ ద ప్రాసెస్ ఇస్ ఆల్సో సింప్లిఫైడ్ ఫర్ దట్ ఆల్సో. So they provided one icon, call it as a Pega platform login. See this Pega platform login. Just double click on it. Pega platform login. నాకు తెలుసు కాబట్టి URL. Now I'm directly accessing HTTP. ఎందుకంటే ఇది వెబ్ అప్లికేషన్ కాబట్టి కంపల్సరీగా http:/localhost. మీరు ఇందాక ఐడెంటిఫై చేశారో లేదా, టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ ఈస్ 8080 అండ్ వాట్ ఈజ్ యువర్ అప్లికేషన్ నేమ్ ఏం చెప్పాను? PR వెబ్ అన్న. అర్థమైందా? యాక్సెస్. ఓకే, ఇంకా సర్వర్ స్టార్ట్ అవ్వలేదా అప్లికేషన్? What happened? Okay, I think again something happened. Even some people will face the difficult issues because some people doesn't know how to access the application, what is the URL, etc. Then in that case Pega provided, see this one, Pega platform 7.3.1 login. So see, automatically browser is opening with the URL localhost:8080/PR web/PR servlet. మీరు ఇవ్వాల్సిన పని లేదు, but no problem. Okay, automatic once the server is up and running, then you can access the application. రియల్ టైమ్ లో మనకి ఎలా ఇస్తారు? ఎక్కడైతే క్లయింట్ నెట్వర్క్ లో ఈ సెటప్ అంతా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత they will share the URL. You can directly access the application. All the developers can access the application and start login into the application and start doing the development. That's all. అంతేకాని మనకి నార్మల్ డెవలప్మెంట్ లో లాగా మీ దగ్గర సాఫ్ట్వేర్ లను ఇన్స్టాల్ చేసుకొని నోట్ ప్యాడ్ ద్వారా, లేకపోతే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ద్వారానో, లేకపోతే ఎక్లిప్స్ ద్వారానో, నెట్ బీన్స్ ద్వారానో, లేకపోతే విజువల్ స్టూడియో ద్వారానో డెవలప్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీరు డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే. సిన్స్ దిస్ ఈజ్ వెబ్ అప్లికేషన్ కదా, ఎక్కడ మీకు క్లయింట్ కనెక్టివిటీ ఉంటే, ఎక్కడ మీకు ఇంటర్నెట్ ఉండి, ఎక్కడ క్లయింట్ కనెక్టివిటీ ఉందో అక్కడ మీరు మీ యొక్క వెబ్ అప్లికేషన్ లోకి, పెగా అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి మీ యొక్క వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, సెటప్ ఉండాల్సిన పనేం లేదు. అర్థమైందండి? శ్రీని గారు ఉన్నారా అసలు? అర్థమైందండి? See, server is ready, server running successfully, 337 minutes. Now when I access the application, this is my Pega PRPC or Pega PRPC application login screen. Now first thing is, by default username is administrator@pega.com. By default username is administrator@pega.com. Password is install. Now log in into the platform. Then you can start designing
అందుకే నేను చెప్తున్నాను చూడండి, స్టార్ట్ డిజైనింగ్ యువర్ రిక్వైర్మెంట్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ వెబ్ అప్లికేషన్, దట్స్ ఇట్. సో రియల్ టైమ్ లో కూడా అంతే, ఈ సర్వర్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దే విల్ ప్రొవైడ్ ద యూఆర్ఎల్స్, so that developers can log in into the application and the developers start doing the designing and implementation of the business requirements or application development. సో ఏం మీరు డిజైన్ చేయాలన్నా, ఏం మీరు డెవలప్ చేయాలన్నా, దిస్ విత్ ఇన్ ద టూల్ లోనే ఉంటుంది. సో ఆ విధంగానే మీరు డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఒకవేళ మీరు కోడ్ రాయాలనుకున్నా కూడా ఇక్కడే రాయాలి. సో దీన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ, వాట్ ఈస్ దిస్ వన్? పెగా రూల్స్. వాట్ ఈస్ దిస్ వన్? పెగా రూల్స్. అంటే మీరు ఇప్పుడు యాక్సెస్ చేసిన, మీరు లాగిన్ అయిన అప్లికేషన్ నేమ్ ఏంటిది? పెగా రూల్స్. అంటే దీన్ని పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్, పెగా రూల్స్ అంటారు. సో దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్. You can use this platform to create or to design your application. By using this platform. ఈ ప్లాట్ఫామ్ లేకుండా మీరు ఎలా డిజైన్ చేస్తారు? చేయొచ్చు. ఇనీషియల్ వర్షన్స్ లో ఏపీఐసే ఉండేవి. డైరెక్ట్ గా ఏపీఐస్ ని యూజ్ చేసుకోవాలి. కానీ ఏపీఐస్ ని యూజ్ చేసుకొని కోడింగ్ చేయటము, డిజైన్ చేయటం అంటే చాలా డిఫికల్టీ. ఎవరు వాడరు ఇన్ దట్ కేస్. అందుకని చూడండి, నేను చెప్తాను, డీటెయిల్డ్ గా చెప్తాను, డోంట్ వరీ. దిస్ ఈస్ ది ఇన్స్టలేషన్ అండ్ కాన్ఫిగరేషన్. నేను ఎటువంటి కాన్ఫిగర్ చేయలేదు, జస్ట్ ఇన్స్టాల్ మాత్రమే చేశాను సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని. సో ఐ విల్ షేర్ దిస్ Pega 7.3.1 సాఫ్ట్వేర్ as well as Pega 8.1 సాఫ్ట్వేర్ also. I have already uploaded in the Google Drive. I will share the access. Day 1 onwards you can download and install and practice. The best way of learning of this tool is exploring the tool. The best way of gaining the knowledge on this tool is exploring the tool. దీనికి ఎక్స్పీరియన్స్ తోటి ఏం సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఎక్స్పీరియన్స్ తోటి ఏమీ సంబంధం లేదు. ఎంత త్వరగా ఎన్ని ఫీచర్స్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకుంటారో. ఇక్కడ చాలా ట్రిక్కీగా ఉంటుంది, అదే నేను చెప్పింది. ఎలా ఉంటుందంటే చూడటానికి ఈజీగానే ఉంటుంది, బట్ మీకు కాన్సెప్ట్ అనేది బిల్డ్ కాకపోతే చాలా కష్టపడతారు. కాన్సెప్ట్ అనేది. సో మీరు ఏదైనా డిజైన్ అండ్ డెవలప్ చేస్తునేటప్పుడు ప్యారలల్ గా మీకు కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి. మీరు చేసే పని అంటే ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటో కూడా మీకు అర్థం కావాలి. లేకపోతే మీరు ఎక్కడ క్రియేట్ చేయాలో కూడా మీకు తెలియదు. ఉన్న ఫీచర్స్ సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఉన్నాను. దిస్ ఈస్ ద అప్లికేషన్. సో ఏదైనా సరే ఒక మీరు డిజైన్ చేయాలనుకున్నప్పుడు వాట్ ఈస్ ది అప్రాప్రియేట్ ప్లేస్ హోల్డర్, దీని మీద పని చేయటం కన్నా ఇది ఏ విధమైన కాన్సెప్ట్ తోటి బిల్డ్ అయిందో ఆ కాన్సెప్ట్ ని కూడా మీరు అర్థం చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇంటర్వ్యూల్లో గెయిన్ అవ్వలేరండి. చాలా మందికి ప్రాబ్లం అదే. అందరూ పెగా మీద పని చేస్తారు కానీ దాని ఇంటర్నల్ కాన్సెప్ట్ ని సరిగా అర్థం చేసుకోరు. అది మెయిన్ ప్రాబ్లం. దాని ఇంటర్నల్ కాన్సెప్ట్స్ ని సరిగా అర్థం చేసుకోరు. అదే మెయిన్ ప్రాబ్లం. అందరూ ఏం చేస్తారంటే ఒక కేస్ క్రియేట్ చేశాను, ఒక ఫ్లో క్రియేట్ చేశాను, రన్ చేశాను, పని చేస్తుంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంటర్నల్లీ? People never think about what is going on internally. That is the main problem. That's why in the interview point of view also they are keep on failing.
అది. సో నేను స్లోగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, డోంట్ వరీ. నేను చెప్పినట్టు చదువుకోండి చాలు. సో ఓకే, దిస్ ఈస్ ది, ఈ విధంగా మీరు అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారు. బట్ ఇన్ ద రియల్ టైమ్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోఫా అనుకోండి, BOFA dev డాట్, ఓకే, అప్లికేషన్ నేమ్ అనుకోండి p loans dev డాట్ బోఫా .com ఇలా ఇస్తుంటారు. ఎందుకంటే ఓకే, పర్సనల్ లోన్స్ డెవ్ సర్వర్ అని, డెవ్ అప్లికేషన్ అనేది వాళ్ళు బోఫా క్లయింట్ కి bofa.com. అలానే స్టేజ్ అయితే స్టేజ్, టెస్ట్ అయితే టెస్ట్, ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్. డైరెక్ట్ గా అందరూ యాక్సెస్ చేసుకుంటారు, లాగిన్ అవుతారు, అప్లికేషన్ మీద పని చేస్తుంటారు, వర్క్ చేస్తుంటారు. See this, administrator@pega.com పాస్వర్డ్ ఇస్ ఇన్స్టాల్డ్. ఇదేంటి ఇలా ఉంది? అందరూ అంటే ఎండ్ యూజర్స్. ఎప్పుడైనా మీ టార్గెట్ ఎండ్ యూజర్స్, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని అల్టిమేట్ గా ఒక అప్లికేషన్ వాడేది వాళ్ళే కదా. వేర్ ఈస్ ద ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్? వేర్ ఈస్ ద ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్? చూడండి, ఇది మీకు వాడు ఏమన్నాడు చూడండి ఇక్కడ, డిజైనర్ స్టూడియో. అంటే ఎండ్ యూజర్స్ ఏమైనా డిజైన్ చేస్తారా? మీరు డెవలపర్స్ డిజైన్ చేస్తారు, పెగా డెవలపర్స్ డిజైన్ చేస్తారు. సో అందుకే దీన్ని డిజైనర్ స్టూడియో అన్నాడు. వాట్ ఈస్ ద ఎండ్ యూజర్ అప్లికేషన్? దిస్ ఈస్ ది ఎండ్ యూజర్ పోర్టల్. అందుకే నేను చెప్పాను, డైరెక్ట్ గా మీరు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ ని కూడా డైరెక్ట్ గా ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేసుకోండి, వితౌట్ మేకింగ్ ఎనీ చేంజెస్. ఇది నా యొక్క ఎండ్ యూజర్ పోర్టల్. కానీ ఇది నా ఎండ్ యూజర్ పోర్టల్, కానీ క్లయింట్ ఇలా ఉంటే యాక్సెప్ట్ చేస్తాడా? అసలు దీంట్లో ఏ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి? ఏమీ లేవు. సో మీరేం చేస్తారు, యాజ్ ఎ డెవలపర్ గా క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని తీసుకొని దాన్ని డిజైన్ అండ్ డెవలప్ చేస్తారు, అంతే, దట్స్ ఆల్. సో మీరు ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా వెళ్ళారు? ఇక్కడికి ఎలా వచ్చారు? లాంచ్ చేశారా? ఓకే. లాంచ్ కేస్ మేనేజర్, దిస్ ఈస్ ది ఎండ్ యూజర్ పోర్టల్. అంటే చూడండి, మీరు డిజైనర్ కాబట్టి మీరు డిజైన్ చేసిన తర్వాత, డెవలప్ చేసిన తర్వాత, హౌ ఇట్ విల్ బి ఇన్ ది ఎండ్ యూజర్ పోర్టల్, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ ఇదేంటి, నాకు ఇక్కడ కేస్ మేనేజర్ అని ఉంది, ఇది నాకు అవసరం లేదు. లేకపోతే పెగా 7 లోగో ఉంది, నాకు ఇది అవసరం లేదు. ఇక్కడ నా యొక్క బోఫా లోగో ఉండాలి. ఏం చేస్తారు? 3 ప్రిన్సిపల్స్: క్రియేట్ ఎ న్యూ లోగో, ఆర్ కస్టమైజ్ ది ఎగ్జిస్టింగ్ వన్, సారీ, రీయూజ్ ది ఎగ్జిస్టింగ్ లోగో, ఆర్ ఓవర్ రైడ్ ది ఎగ్జిస్టింగ్ వన్. ఆ 3 ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో కస్టమైజేషన్ చేసుకోవాలి. నాకు ఇది అవసరం లేదంటాడు, లేకపోతే నాకు ఇదంతా మార్చాలి, ఈ కలర్ కాంబినేషన్ మార్చాలి అన్నారు అనుకోండి, ఎవ్రీథింగ్ టు బి కస్టమైజ్డ్. అందుకే నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, ఈ కలర్ అవసరం లేదా, నో కస్టమైజేషన్. ఎలా కస్టమైజేషన్ చేస్తారనేది ఇది ఒక్కటే కాదు ఓవరాల్ గా. సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, చూడండి, when I click on this one, I want to change this button color అన్నాడు అనుకోండి, ఇలా ఉండవు. బట్ అల్టిమేట్ గా మీ యొక్క క్లయింట్ కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ప్రకారం ఈ ఎండ్ యూజర్ పోర్టల్ ని మనం కస్టమైజేషన్ చేయాలి. క్లయింట్ కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం, క్లయింట్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రకారం మనకి ఈ ఎండ్ యూజర్ పోర్టల్ ని కస్టమైజేషన్ చేసుకోవాలి. ఎండ్ యూజర్ పోర్టల్ ని కస్టమైజేషన్ చేయాలంటే కస్టమైజేషన్ ఇక్కడ చేయలేరు, ఎక్కడ చేస్తారు? ఇక్కడ చేస్తారు, డిజైనర్ స్టూడియోలో. అంతే కదా, ఎందుకంటే ద కంప్లీట్ హోల్ అండ్ సోల్ డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపన్ ఇన్ దిస్ పోర్టల్. ద అవుట్పుట్ ఈస్ హియర్. అర్థమవుతుందండి హరీష్ గారు? అర్థమవుతుందండి? క్లియర్ అండి? ఓకే, సో that's all for today. This is the installation and software requirements and the hardware requirements and accessing the application. రియల్ టైమ్ లో కూడా మీకు క్లయింట్ ఎన్విరాన్మెంట్ లోనే ఒక సపరేట్ టీమ్ ఉంటుంది ఇన్స్టాల్ చేయడానికి. దట్ రిస్క్ will be taken care of by the client administrator team.
నార్మల్ గా మీకు కూడా యాక్సెస్ ఇస్తే మీరు కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, పెద్ద విషయం ఏమి కాదు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఒక యూఆర్ఎల్ షేర్ చేస్తారు, ఆ యూఆర్ఎల్ ప్రకారం మీరు యాక్సెస్ చేయాలి. అంతేగాని నేను నా సర్వర్ నా లోకల్ మిషన్ లో స్టార్ట్ చేసుకుంటాను, యాక్సెస్ చేసుకుంటారంటే ప్రతి మిషన్ లోనూ పెగా ప్లాట్ఫామ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కాకపోతే అన్ని లైసెన్స్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అదంతా క్లయింట్ కి తెలుసు. కాబట్టి ఇలా ఉండదు. వాళ్ళు ఒక నెట్వర్క్ లో ఒక మిషన్ లో ఇన్స్టాల్ చేసుకుంటారు, సర్వర్ ని స్టార్ట్ చేస్తారు, మనం యాక్సెస్ చేసుకుంటాము. ఏదైనా సిచ్యువేషన్స్ లో అప్లికేషన్ ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోయినా, లేకపోతే ఏదైనా ఎర్రర్స్ వస్తున్నా, అప్లికేషన్ బిహేవియర్ ప్రాపర్ గా లేకపోయినా ఒక్కొక్కసారి సర్వర్ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు కూడా కంట్రోల్ ఉంటుంది కొన్ని క్లయింట్స్ కి, కొన్ని క్లయింట్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లాంటివి కూడా అడుగుతుంటాడు, హౌ డు యూ మేనేజ్ ద సర్వర్స్ అని. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారు, మీరు ఒక సపరేట్, ఎందుకంటే ఇక్కడ కాబట్టి టామ్ క్యాట్ ఉంది, రియల్ టైమ్ లో జేబాసు, వెబ్ లాజిక్, వెబ్ స్పీరో ఉంటుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ సర్వర్స్ అంటారు, వాటిని అప్లికేషన్ సర్వర్స్ అంటారు, వెబ్ సర్వర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ సర్వర్స్ అంటారు. వెబ్ సర్వర్ అనేది టామ్ క్యాట్ గానీ అపాచీ గానీ వెబ్ సర్వర్స్ అంటారు, వాటిని అప్లికేషన్ సర్వర్స్ అంటారు. ఇక్కడ టామ్ క్యాట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బోత్ అప్లికేషన్ సర్వర్ ప్లస్ వెబ్ సర్వర్. టామ్ క్యాట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బోత్ అప్లికేషన్ సర్వర్ ప్లస్ వెబ్ సర్వర్. బట్ రియల్ టైమ్ లో రెండు సపరేట్ గా ఉంటాయి. ఒక వెబ్ సర్వర్ ఉంటుంది, ఒక అప్లికేషన్ సర్వర్ ఉంటుంది రియల్ టైమ్ లో. సో మనము అప్లికేషన్ సర్వర్ వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ గా ఈ సర్వర్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక టికెట్ క్రియేట్ చేసుకుంటే కుడ్ యూ ప్లీజ్ రీస్టార్ట్ ద సర్వర్ అనగానే వాళ్ళు సర్వర్ ని స్టార్ట్ చేస్తారు, రీస్టార్ట్ చేస్తారు. అలా కాకుండా కొంతమంది క్లయింట్స్ మనకి ఒక కంట్రోల్ ఇచ్చేస్తారు, మీరే సర్వర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ డెవలప్మెంట్ లో, టెస్ట్ లో, స్టేజ్ లో, ప్రొడక్షన్ కి మాత్రం మీకు యాక్సెస్ ఉండదు. కాబట్టి మీరే సర్వర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. అప్పుడే మీరే, దానికి కూడా మీరేం కష్టపడాల్సిన పని లేదు. దానికి కూడా కొన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్, విజార్డ్స్ ఉంటాయి. బై యూజింగ్ దట్ యూ కెన్ మేనేజ్ ద సర్వర్స్. ఓకే, సో రియల్ టైమ్ లో ఇలా ఉంటుంది. సో ఈ రోజు క్లాస్ గురించి ఏమైనా ఉన్నాయండి? సో రేపు ఇలాగే రాత్రి 9 స్టార్ట్ చేస్తారా? నేను ఒకటి చెప్తున్నానండి,